ఇప్పుడు సో అందరూ సమరం చేసుకుంటారు, మీ మోపిల్లాడు పుట్టాడు, సో మంచి సెలబ్రేట్ చేసుకుంటారు. సో యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి మొదలెడతాయి. ఎలా అంటే అతన్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడూ సాహసంగా ఉండాలి నాన్న, నువ్వు ఎప్పుడు ఏడవకూడదు, ఎప్పుడు భయపడకూడదు, నువ్వు గట్టిగా ఉండాలి. సో దాని తర్వాత మెల్లిగా పెరుగుతున్న కొద్ది కాంపిటీషన్స్, ఒకరితో కంపారిజన్ చేసి ఇగో వాడు చూడు ఎలా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవట్లేదు. సో ఆ ఒత్తిడి అనేది అక్కడి నుంచి మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది పురుషుడి మీద. సో వాడు అన్ని మార్కులు తెచ్చాడు, అగో ఎదుర్కొండా వాళ్ళ ఇంట్లో అమ్మాయి అలా తెచ్చుకుంది, ఈ అమ్మాయి ఎలా తెచ్చుకుంది, మహిళలు ఆ విధంగా ఫస్ట్ వస్తున్నారు, మీరు ఎందుకు రావు, అలా ఒత్తిడి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక ఏజ్ వచ్చి సరే 10th క్లాస్ స్టార్ట్ అయ్యి అతనికి పురుషుడు కాలేజీకి వెళ్దామంటే ఇతను ఎంత సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో బాగా అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నాడు అనేది చూడకుండా తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానుసారం లేదు లేదు నువ్వు మ్యాథమెటిక్స్ బాగోపోయినా నువ్వు ఎంపీసీ చేయాల్సిందే, నువ్వు ఏం లేవన్నా నువ్వు ఎంపీసీ చేయాల్సిందే, లేకపోతే నువ్వు ఈ పలానా గ్రూప్ తీసుకోవాల్సిందే. సో అక్కడి నుంచి ఒత్తిడి స్టార్ట్. దాని తర్వాత అతనికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏ ఉన్నా సరే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో సో నువ్వు లేదు, నువ్వు అందరూ బీటెక్ వెళ్తున్నారు, నువ్వు బీటెక్ చేయి, అందరూ ఇది చేస్తున్నారు, ఇది చేయి, మీ అన్నయ్య అది చేశాడు నువ్వు ఇది చేయి, సో నేను ఇది చేశాను కాబట్టి నువ్వు ఇది చేయి. సో ప్రతి దగ్గర ఆ ఒత్తిడి లోనవుతూ ఉన్నాడు. సో సరే ఏదో మళ్ళీ ఆ ఒత్తిడిని కూడా కవర్ చేసుకుని అతను సపోజ్ డిగ్రీ పూర్తి చేశారనుకోండి, వెంటనే పక్కింటి వాళ్ళు స్టార్ట్, ఏమండి మీ అబ్బాయి మన డిగ్రీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఆ నెక్స్ట్ ఏంటి దగ్గర నుంచి ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పెళ్లి చేస్తారు, అదే అదే సినిమాలు చెప్పినట్టు ఫస్ట్ నెక్స్ట్ ఏంటి, ఆ నెక్స్ట్